తేజ సజెస్ హనుమాన్ మూవీకి కూడా మామూలు హైప్ ఏం లేదు. ఇంకా ప్రమోషనల్ కాంటెంట్ తో ఎస్పెషల్లీ మూవీస్ డేస్ కౌంట్ డౌన్ తో చాలా ఇంప్రెస్ చేశారు. చాలా క్రియేటివ్ గా ఉంది ఆ కౌంట్ డౌన్. సో మూవీ మీద పిచ్చి క్రేజ్ పెట్టుకున్నారు ఆడియన్స్. అండ్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి అన్ని లాంగ్వేజెస్ కవర్ చేయడానికి ఒక ప్లానింగ్ పద్ధతితో ప్రతి స్టేట్ కవర్ చేసి ప్రమోషన్స్ చేశారు మూవీ టీమ్. దానికి నిజంగా మూవీ టీమ్ కి హ్యాట్స్ ఆఫ్. సో వాళ్ళ విజన్ మూవీ రిజల్ట్ తో సక్సెస్ అయిందో లేదో చూద్దాం. మూవీ స్టోరీ విషయానికి వస్తే సినిమా అంజనాద్రి అని ఒక ఊర్లో సెట్ అయి ఉంటుంది. విలన్ ఒక సూపర్ హీరో అయ్యి మొత్తం వరల్డ్ నే రూల్ చేయాలనుకుంటాడు. అప్పటికే ఆ ఊరిని కొంతమంది విలన్స్ రూల్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి హనుమంతుడు ఆయన పవర్స్ ని ఒక నార్మల్ పర్సన్ కి ఇస్తారు. అయితే ఆ పవర్స్ ఎలా వచ్చాక వాటిని హీరో ఎలా యాప్ చేసుకున్నాడు, విలన్స్ తో ఎలా ఫైట్ చేశాడని తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తేజ వాస్ గుడ్. హనుమంతు రోల్ లో తన పర్ఫార్మెన్స్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఇంకా వరలక్ష్మి, వినయ్, అమృత ఫర్ యాప్ టు దర్ రోల్స్. గెటప్ శ్రీను అండ్ వెన్నెల్ కిషోర్ కూడా బాగా ఇంప్రెస్ చేశారనిపించింది. కమింగ్ టు సమ్ అదర్ ఆస్పెక్ట్స్, డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ ని చాలా ఎంటర్టైనింగ్ గా ఎంగేజింగ్ గా తీశారు. ఎక్కడ బోర్ కొట్టదు. తేజకి శ్రీనుకు మధ్య కామెడీ సీన్స్ చాలా హిలేరియస్ గా ఉన్నాయి. హనుమంతుడి రిఫరెన్సెస్, మెయిన్ విలన్ ఇంట్రడక్షన్, మంచి ఇంటర్వెల్ బ్లాక్ తో ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా సెట్ చేశారు ప్రశాంత్ వర్మ. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక 20-30 మినిట్స్ పోర్షన్ విలన్స్ క్యారెక్టరైజేషన్, బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య బాండింగ్ కొంచెం నెగటివ్ లా అనిపించాయి. కానీ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుండి మూవీ మంచి మొమెంటం అందుకుంటుంది. క్లైమాక్స్ విల్ గివ్ us గూస్ బంప్స్ విత్ హనుమాన్స్ టెరిఫిక్ ప్రెజెన్స్ అండ్ విచ్ ఈస్ ఎలివేటెడ్ బై ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రశాంత్ వర్మస్ ఫ్యాంటసీని పర్ఫెక్ట్ గా షోకేస్ చేయడానికి మ్యూజిక్ బై అనుదీప్ దేవ్, హరిగౌరా అండ్ కృష్ణ సౌరభ్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. ఇంకా కమింగ్ టు ద పాజిటివ్స్, హనుమంతుడి ప్రెజెన్స్, రిఫరెన్సెస్ చాలా బాగున్నాయి. కొన్నైతే పక్కా గూస్ బంప్స్ ఇస్తాయి. విజువల్స్, బీజిఎం అంతా చాలా రియలిస్టిక్ గా గ్రాండ్ గా ఉంది చూడడానికి. అండ్ ఆల్సో లీడ్ కాస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఎంటర్టైన్మెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ విలన్ క్యారెక్టరైజేషన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలనిపించింది. ఎమోషనల్ సీన్స్, తేజ అండ్ వరలక్ష్మి మధ్య బ్రదర్ సిస్టర్ బాండ్, ఆ కనెక్షన్ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. అది కూడా ఇంకా బెటర్ గా ఉంటే మూవీ యొక్క పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ అయి ఉండేది. సో ఓవరాల్ గా హనుమాన్ ఈస్ వర్త్ వాచింగ్ ఆన్ బిగ్ స్క్రీన్స్. ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. దగ్గరలోని థియేటర్స్ కి వెళ్లి మూవీని బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయండి. ఇట్ ఈస్ లార్డ్ హనుమాన్స్ విజువల్ ట్రీట్. అండ్ హియర్ వీ హావ్ టు ప్రైజ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇన్ గివింగ్ సచ్ నైస్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ఫిల్మ్. బహుశా వేరే డైరెక్టర్ అయితే ఫెయిల్ అయ్యే వాళ్ళేమో ఇలాంటి ఒక ఫిలిం ని ఇంత విజువల్ ట్రీట్ గా చూపించడంలో. సో మళ్ళీ చెప్తున్నాం, మూవీని థియేటర్స్ లో అస్సలు మిస్ అవ్వద్దు. సో దట్స్ ద రివ్యూ ఆఫ్ హనుమాన్. ఒకవేళ మీరు మూవీని చూస్తే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ న్యూస్ అండ్ అప్డేట్స్, డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ట్రాక్ టాలీవుడ్.